వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వంకాయ కర్రీ వండుతున్నానండి. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజైతే వంకాయ వెల్లుల్లి కారం వండుతున్నాను. దానికోసమే నేను మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు నా వంకాయ ఇలా డిఫరెంట్గా వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు కూడా తినలేని వాళ్ళు కూడా తింటారు బాగా. నేనైతే ఇక్కడ వంకాయలు అయితే మాకు ఇలాంటివే దొరుకుతాయి. అవి చిన్నవి స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. మనం ఎంత తిన్నిగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రై. నేనైతే మొత్తం సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అండి. చూసారు కదా, ఇలా ఉండాలి మనకి. ఇది ఉప్పు వాటర్లో వేసామనుకో మనకి బ్లాక్ రాదండి, ఫ్రెష్గానే ఉంటాయి. మొత్తం అన్నీ ఇలా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాను. నేనైతే పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. అది కూడా బాగా దంచుకుంటున్నాను. మనం బాగా దంచుకుంటే మొత్తం మ్యాష్ అయిపోయింది అనుకోండి, వెల్లుల్లిపాయ కర్రీలో బాగా కలిసిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోనే నేను కారం పొడి కూడా వేస్తున్నాను. నేనైతే టేబుల్‌న్నర స్పూన్ వేసానండి. వేసి ఈ 2 బాగా మిక్స్ చేసుకొని, ఎందుకంటే గట్టిగా దంచామనుకోండి కారం బయటకు వచ్చేస్తుంది కదా, ఒక్కోసారి కంట్లో కూడా పడుతుంది. అందుకని కేర్ఫుల్గా చేసుకోవాలి ఏదైనా మనం. మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకున్నామండి. చూసారు కదా, మొత్తం అంతా కలిసిపోయింది కారం వెల్లుల్లి అంతా. వేసేసి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో వేయలేదు, కర్రీలో వేద్దాం అనుకుంటున్నాను. అది పాన్ ఒకటి పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి, ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అవి కొంచెం వేగాక కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక ఆనియన్ పెద్దది తీసుకున్నానండి, సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసాను. వేసి ఇవన్నీ బాగా కలిపేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండి వేపుకోవాలండి, ఎందుకంటే మనకి పైకి తుల్లుతుంది కదా. నేను వేసి పక్కకు వెళ్ళాను. వేసిన తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చింది అనుకోండి మనకు ఆనియన్ సరిపోతుంది, మనకి టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువగా వేపేసుకున్న టేస్ట్ అంత రాదండి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఆనియన్స్. చూసారు కదా, నేను ఇలా కలుపుకుంటూనే మిగతా వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి సన్నగా కట్ చేసుకున్నవి, అవి కూడా మొత్తం వేసేసుకున్నాను. వేసేసి మొత్తం అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. పైనుంచికి కిందకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే తాలింపు మాడిపోకుండా ఉంటుంది మనకి. నేనైతే కలిపేసుకొని ఉప్పు వేస్తున్నాను బేగా మగ్గడానికి. ఒక టేబుల్ స్పూన్ వేసానండి. వేసి తర్వాత అర స్పూను పసుపు వేసాను. వేసి ఇవి కూడా బాగా కలిసేలా కలిపేసుకుంటున్నాను, ఎందుకంటే ఉప్పు కలుపుకోలేదనుకోండి ఉప్పు ఉప్పుగా ఉంటుంది కదా. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాం అనుకోండి కాస్త మగ్గుతాయి. చూసారు కదా, మగ్గిపోయి. మగ్గిన తర్వాత మనం మొత్తం అంతా కలిపేసుకోవాలి. బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇందాక దంచుకున్నాం కదండి వెల్లుల్లి కారము, అది కూడా వేసేసుకోవాలండి. మీకు ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే 2 వెల్లుల్లిపాయలు వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. పిల్లలు తింటే కొంచెం ఇలా తగులుతూ ఉంటే వాళ్ళు ఇష్టపడరు కాబట్టి నేనైతే ఒక్కటి తీసుకున్నాను. కొంచెం కారం తక్కువ అనిపించిందండి, అందుకని కారం వేసాను. వేసి తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, అస్సలు వాటర్ వేయవసరం లేదు, బాగా మగ్గిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో మనం ఇది వేసుకొని తింటే బాగుంటుంది. బాయ్.